కాల్షియం ఎక్కువగా ఉండే తెలగపిండిని మునగాకు వేసి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కడాయిలో ఆయిల్ వేసి వేడైన ఆయిల్లో ఇక్కడ చూపించిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వీటిలో వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు 1 కప్పు తెలగపిండికి 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని వాటర్లో ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక మరుగు రానివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3-4 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని ఒక బౌల్లోనికి తీసుకొని ఇప్పుడు దీనిలో తెలగపిండి అంతా వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసి మునగాకు కొంచెం మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న తెలగపిండిని పకోడీలు ఎలా అయితే వేస్తామో అలా ఈ వాటర్లో వేసుకొని మొత్తం పిండంతా వేసేసిన తర్వాత చేత్తో ఇలాగ అదింపెట్టి మూత పెట్టుకొని 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత మూత తీసి ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మునగాకు తెలగపిండి ఫ్రై రెడీ అయిపోయింది. దీనిని రైస్లో రసం కాంబినేషన్తో తీసుకోవచ్చు. చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.